కూటమిలో లోకలకలపై అధిష్టానాలు ఫోకస్ పెట్టాయి. దామచర్ల వర్సెస్ బాలినేని ఎపిసోడ్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధంతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. నేతల తీరుపై ఆగ్రహంతో ఇరు పార్టీల హైకమాండ్లో ఉన్న ఇబ్బందులుంటే పెద్దల దృష్టికి తేవాలని సూచించారు. కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒంగోలు రాజకీయాల్లో చాన్నాళ్లుగా చాప కింద నీరులా నడుస్తున్న దామచర్ల బాలినేని ఎపిసోడ్ ఇటీవల కాలంలో పీక్స్ కి చేరింది. ఎమ్మెల్యే తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని బాలినేని ఆరోపించారు. తన జోలికి రావద్దని, తన వర్గాన్ని ఇబ్బంది పెట్టొద్దని కూడా హెచ్చరించారు. దీనికి అదే స్థాయిలో దామచర్ల కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇవాళ ఉదయం దామచర్లకి మళ్లీ కౌంటర్ ఇచ్చారు బాలినేని. ఎమ్మెల్యే రాజీనామా చేసొస్తే ఇద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని, ఎవరి దమ్మెంతో తేలిపోతుందని అన్నారు. సరే, ఈరోజు చెప్తున్నా, నీ దగ్గర ఇప్పుడు బాగా 100,000 కోట్లు సంపాదించేసావు, జనం సొమ్ము ల్యాండ్లు అన్ని తినేసావు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు చెప్తున్నావు కదా 30,000 దాటుతుందని, నీకు ధైర్యం ఉంటే రిజైన్ చేసి, ఏ పార్టీ వద్దు మనకి, అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, ఇండిపెండెంట్ పోటీ చేసుకుందాం, ఇద్దరం పోటీ చేసుకుందాం. 30,000 దాటిపోతే నేను కాదు, నా కుటుంబం కూడా రాజకీయాలు మానేస్తాం. ఈ మాటల యుద్ధంతో వెంటనే టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. టెలికాన్ఫరెన్స్ లో ఒంగోలు నేతలతో మాట్లాడి వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగానే వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఈశ్వర్, వివాదాన్ని సైలెంట్ చేయొచ్చు, కానీ ఆరోపణలు అలానే ఉంటాయి, జనం మర్చిపోరు. మరి అవినీతికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేస్తారా? పార్టీల అధిష్టానాలు ఏమన్నాయి? అలానే టెలికాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారు? వాస్తవానికి అది సైలెంట్ చేస్తే సైలెంట్ అయిపోయే వైరం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులు, గతంలో భిన్న పార్టీల నుంచి తలపడ్డవారు. ప్రస్తుతం కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య చాలా అనుమానాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటికి తోడు స్థానికంగా ఉన్న సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ దానికి సంబంధించి దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అతను వ్యవహరిస్తుండడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మరింత తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. దీని అంతటికీ ప్రధాన కారణం ఇటీవల దామచర్ల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ కొన్ని పోస్టర్లను కొంతమంది సర్క్యులేట్ చేశారు. అయితే ఆ సర్క్యులేట్ చేసిన వాళ్ళని గుర్తించి పట్టుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన ఒక సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాని వెనకాల బాలినేని కుమారుడు ఉన్నట్టుగా చెప్పాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా బాలినేనికి సమాచారం వచ్చినట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ పైన దానికి ఒత్తిడి తెస్తున్న దామచర్ల జనార్దన్ దాని వెనుక ఉన్నారంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గతంలో అక్కడ పనిచేస్తూ అతని మీద ఆరోపణలు రావడంతో స్థానికంగా ఉన్న ఎస్పీ అతన్ని విఆర్కి బదిలీ చేయించారు. మళ్ళీ తిరిగి 10 రోజులకి పంతం పట్టి మళ్ళీ ఆయన అక్కడే పోస్టింగ్ వేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దామచర్ల జనార్దన్ ఎలాగైనా తన కుట్ర చేసి తనని క్రిమినల్ కేసుల్లో తనను తన కుమారుని ఇరికించాలని చూస్తున్నట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇది చాలా సాధారణంగా పెద్ద అధిష్టానం నేతలు చెప్తే సరిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే ఆ అనుమానాలని తీర్చాల్సిన అవసరం ఉంది, ఆరోపణలపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమిలో ఏ ఒక్కరుని తగ్గమని చెప్పినప్పటికీ కూడా అదే మరొక పార్టీని బలహీనపరిచే అవకాశం ఉంది. కాబట్టి దానికంటే ముందు ఆ వివాదానికి కారణం ఏంటి, ప్రస్తుతం ఆ సిఐ మీద ఉన్న ఆరోపణల మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయించి దానికి సంబంధించి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నట్టుగా స్థానికంగా ఉన్న నేతల నుంచి వస్తున్న స్పందనగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ కాదు కానీ స్థానికంగా ఈరోజు జనార్దన్ ఒక టొబాకోకు సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి, టొబాకో వ్యవహారాలు చూస్తున్న అచ్చెన్నాయుడు ఆయనతో మాట్లాడారు. దీనికి ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య ఇట్లాంటి వివాదాలు వస్తే అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కేవలం ఒంగోలుకు మాత్రమే పరిమితం కావు, రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అన్నట్టుగా కొంత సమయం పాటించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా దానికి సంబంధించి ప్రస్తుతానికి ఏదైనా ఆరోపణలు కానీ లేకపోతే ఆయన మీద ఏదైనా ఫిర్యాదులు ఉంటే దాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కానీ బహిరంగంగా మాట్లాడొద్దని సూచించారు. అదే సమయంలో జనసేన సంబంధించి కూడా కాన్ఫ్లిక్ట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న వేములపాటి అజయ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. దానికి సంబంధించి బహిరంగంగా విమర్శలు చేయకుండా ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం కోసం అందరూ ప్రతిపక్ష పార్టీ ఎదురు చూస్తుంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఇద్దరు కీలకమైన నేతల మధ్య జరిగే ఈ వారికి సంబంధించి ఎటు
ఎటు సపోర్ట్ చేసినా మరొక పార్టీ బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్నల్గా చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయంగా దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ రెండింటి నేపథ్యంలో ఈ పోలీసు అధికారి వ్యవహారం పైన ఇప్పుడు ప్రస్తుతం కీలకమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆరోపణలు ఏవైతే ఆయన మీద వస్తున్నాయో బాలినేని కుమారుడిని ఈ కేసులో ఇరికించేందుకు ఆ అధికారి మీద స్థానిక ఎమ్మెల్యే బలవంతం చేస్తున్నారన్నది ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఆరోపణ. సో దానికి సంబంధించిన నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అట్లాంటిదే ఉంటే మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుని దాని మీద తిరిగి అట్లాంటి పునరావృతం కాకుండా చూడకపోతే కూటమి మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంది అన్నది స్థానికంగా ఒంగోలు నుంచి రాజకీయ పార్టీలు, రెండు పార్టీలకు సంబంధించిన నేతల నుంచి కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భంలో వాళ్ళ నుంచి వ్యక్తం చేసిన మాట ఇది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూటమి పార్టీలు చాలా సమన్వయంగా, చాలా సున్నితంగా దీన్ని పరిష్కరించాల్సిన అవసరం, చాలా సున్నితమైన సమస్య. వాళ్ళిద్దరిది రెండు భిన్న సామాజిక వర్గాలు, రెండు అగ్రవర్ణాలు, ఇద్దరి మధ్య జరుగుతున్న పోరు ఈనాటిది కాదు, అది కూటమి ఏర్పడినప్పటి నుంచి కాదు, దశాబ్దాలుగా ఇద్దరు వ్యక్తుల మధ్య, ఆ ఇద్దరు నేతల మధ్య స్థానికంగా రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు. సో వాళ్ళ మధ్య ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్ ద్వారా అధిష్టాలు జోక్యం చేసుకున్నా కూడా అవి చల్లారే అవకాశం లేదు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా చేసి ఏ పార్టీలకి సంబంధం లేకుండా ఇద్దరం పోటీ చేస్తాం, ఒకవేళ ఓడిపోతే తాను కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. దానికై మరొకవైపు దానిపైన ప్రత్యర్థిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిస్పందించాల్సి ఉంది. అయితే దాన్ని ప్రెస్ మీట్ పెట్టకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన కొన్ని సూచనలు చేసింది. ఇంటర్నల్గా దాన్ని చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి అంశాలు ఇంకా పలు చోట్ల ఉన్నాయి కాబట్టి కూటమి పార్టీల మధ్య ముందు పెద్ద స్థాయిలో అధిష్టానం స్థాయిలో కొంత దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇద్దరికి డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నట్టుగా ఇన్స్పెక్టర్ దానికి కారణమైతే ప్రస్తుతం ఉన్న గతంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇన్స్పెక్టర్ వ్యవహార శైలి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎట్లా ముందుకి కలిసి సమన్వయంగా ఎలా ముందుకు సాగుతారు, అది సాధ్యమేనా అన్న పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.